ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం తక్కువ, అప్పులు ఎక్కువ అయ్యాయి. రాష్ట్ర సొంత పన్ను రాబడులను పెంచే ప్రయత్నమే లేకపోవడంతో అప్పుల మీద అప్పులు చేయాల్సి వస్తోంది. మరోపక్క చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా ఇతర రెవెన్యూ రంగాలకు మళ్లించేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే నెల వరకు బడ్జెట్ కీలక సూచికలే వెల్లడించాయి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈ సూచికలను వెల్లడించింది. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా రాబడిని మినహాయించి రాష్ట్ర సొంత పన్ను రాబడులు చూస్తే ఏప్రిల్ మే నెలల్లో 19,414 కోట్ల రూపాయలు వచ్చినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. ఇదే కాలంలో బడ్జెట్లో చేసిన అప్పు 20,663 కోట్లుగా తెలిపింది. ఇలా రాబడులు తగ్గిపోయి అప్పులు పెరిగిపోవడం అంటే రాష్ట్రం దివాలా దిశగా పయనించడమే తప్ప మరొకటి కాదని స్పష్టమవుతోంది. మరోపక్క చేసిన అప్పుల్ని ఆస్తుల కల్పనకు వ్యయం చేయడం లేదని కాగ్ పేర్కొన్న క్యాపిటల్ వ్యయమే స్పష్టం చేస్తోంది. చేసిన అప్పుల్లో క్యాపిటల్ వ్యయం కేవలం 5,539 కోట్లేనని కాగ్ పేర్కొంది. అంటే బడ్జెట్ ప్రతిపాదన మూలధన వ్యయంలో మే నెల వరకు 11.38% వ్యయంగా ఉంది. బడ్జెట్లో ప్రతిపాదించిన అప్పుల్లో ఏప్రిల్ మే నెలల్లో 27.24% అప్పు చేసినట్లు కాగ్ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో మే నెల వరకు కేవలం 2.01% వచ్చినట్లు తెలిపింది. కేంద్ర గ్రాంట్ల రూపంలో 32,458 కోట్ల రూపాయలు వస్తాయని బడ్జెట్లో ప్రతిపాదించగా వాస్తవానికి వచ్చింది కేవలం 652 కోట్లే. కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు సర్కార్ భాగస్వామిగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో నిధులు రాబట్టలేకపోయింది. మరోపక్క ఆర్థిక ఏడాది 2 నెలల్లోనే రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోయింది. బడ్జెట్ ప్రతిపాదనల్లో సంవత్సరం మొత్తానికి రెవెన్యూ లోటును 22,002 కోట్ల రూపాయలకు పరిమితం చేస్తామని గొప్పగా చెప్పగా మే నెల వరకే బడ్జెట్ ప్రతిపాదనలో 66.70% అంటే 14,476 కోట్ల రూపాయలకు రెవెన్యూ లోటు చేరినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. బడ్జెట్ ప్రతిపాదన ద్రవ్యలోటులో తొలి 2 నెలల్లోనే 27.24% చేరుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.